హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము అన్నదమ్ములు అందరం కలిసాము. లెగ్ పీస్ బిర్యానీ చేసుకున్నాము. చాలా సూపర్ గా టేస్టీగా వచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మేము వేలం పాట ఒకటి పాడదాము. అది చూస్తే నవ్వుకోలేక చచ్చిపోతే మాకు సంబంధం లేదు. ప్లీజ్ ఒకసారి ఫుల్ వీడియో చూడండి. My brother preparing chicken leg pieces. See, it's so big leg pieces. All here. Bye bye. Middle brother, elder brother, and last brother. Picture brother. వెరీ స్పైసీ అండ్ చాలా హాట్గా ఉంది. లెగ్ పీసెస్ మీరు చూసినట్లయితే అతను ఎలా దీన్ని ప్రిపేర్ చేస్తున్నాడో చూడండి. దాన్ని ముక్కి ఎరిగితే బాగుండదు, నువ్వు గెలకాకు. అదే ఏదో ఒకటి వచ్చే చేతికి ఈ పక్క పోయి మంచి వీళ్ళు. యా గంగి నేను కలిసి వచ్చింది. చల్లటి కుత్తబడి ఉంటుంది. యా సుబీ ఎంజాయ్. చెట్టున్న గాలి తగలేనమ్మ. టుడే ఎంజాయ్ పండగ విత్ ఫ్యామిలీ లంకల బ్రదర్స్. యా he is the main producer, director, all rounder. లెగ్ పీసులు చేస్తారా? He is my food maker. Finally me. నా 200 న్యాయం చేయబోతున్నాడు, చేస్తున్నాడు. ఎంజాయ్ పండగ. చాలా రోజు తర్వాత పార్టీ చేసుకుంటాం. ప్రోగ్రామ్ అందరం చాలా పార్టీ చేసుకుంటున్నాము. సినిమా పోవచ్చు ఇప్పుడు 2:30 ఉంది. టైం ఎంత ఇప్పుడు? 2:01. వేరే లెవెల్ అసలు. ఇంకా గంట టైం ఉందిరా. లెగ్ పీస్ అంటే అట్నే ఉడుకుతుంది. అబ్బా సూపర్ ఫ్రెండ్స్. అతన్ని ప్రిపేర్ చేసింది మా బ్రదర్. సూపర్ ఉంది. ఒకసారి మా బాబాయ్ చూసి తెలుసుకుందాం. బాబాయ్ ఎలా ఉంది అసలు ఇది? ఎక్సలెంట్. ఇది హోటల్ బిర్యానీ కాదు, మేము సొంతంగా మేమే ప్రిపేర్ చేసుకొని తిన్నాం. ఫ్యామిలీ బిర్యానీ అది ఫ్రెండ్స్. ఫ్యామిలీ బిర్యానీ అంటే ఒకరు ఇద్దరు చేస్తే అయ్యేది కాదు. ఇది మా అందరు కృషి, పట్టుదల అన్నీ కలగలిపితే వచ్చింది. చూడండి, ఇక్కడ మేము ఇప్పుడే ఒకటి మేకపోతు కోసాం. నెక్స్ట్ మటన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాం. సూపర్. ఇప్పుడు పెరుగుతూ కానీ తిన్నాం. అప్పుడే ఎందనుకున్నాను. అప్పుడే రైస్ తిన్నాను కొంచెం అంత తినలేదు నేను. ఈ సైడ్ చాలు, పెరుగుతో తిని బాగుంటుంది. పీగాల కన్నా ఏందా మీరు ముక్కులే చెమట వస్తుందని మేము తినలేను ఆయన. బాబాయ్ థమ్స్ అప్ వస్తా అట్టు పట్టుకొని ముక్క చూపి తిను. వీడియో రేపు యూట్యూబ్లో మనం ఫేమస్ కావాలి. ఏంది నాయన కన్నా కానీ నాకు కొండ గంట నుంచి బెన్ని తిని బాబు ఎందుకు లేదుయా. ముక్క చెప్పు. ముక్క సూపర్ అంతా కలిపింది అందరికి వచ్చు. అది పై రైస్ మీరు వేసుకున్నారు, అడుగుదు మాకు ఇప్పుడు. సమరయ్య ముక్క నోట్లో పెట్టుకో. తిను అంతా చేయకు. కర్రీ బాగాలేకుండా కర్రీ లేకుండా ఎమ్మి తింటే కదా ఎమ్మి. వావ్, తిను ఓకే. సూపర్.
కళ్ళు మూసుకోకు అస్సమను యా ప్రిపేర్ అంతా మా బ్రదరే చేశారు. ఒకసారి ఆడియన్స్ని ఎలా ఉందో చూసి చెప్పి వాళ్ళ చేత ఆడి కనుక్కుందాం. బాబాయ్ గారు అసలు మీకు ఆ ఫుడ్ తిన్నప్పుడు ఎలా అనిపించింది? ఆ ముక్క ఎలా ఉంది? ఈ ముక్క అయితే కుమారుడు దాంట్లో నూనె వేసి ఆ కుమారుడు అన్నంలో కలిపి వీడైతే చూస్తాను పని ఏం పని లేదు. ఆ కుమారుడు టీచర్ ఇతనా? అతను సూచనలు సార్ కొద్దిగా మీ ఫేస్ కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చుకుంటారా? ముందు లెక్కకు న్యాయం చేసే పని ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి సురేంద్ర గారు, అసలు ఎలా ఉంది ఇది బెంగళూరు బిర్యానీతో ఇది కంపేరింగ్ చేస్తే ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉన్నది. రైస్తో అంటే చాలా ఇంకా బాగున్నది లెమన్తో. ఇప్పుడు ఇతను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాడు. థమ్స్అప్ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు నాగయ్య. ఇప్పుడు ఇది ఉంది, ట్రై చేద్దాం ఒకసారి. అబ్బా మీరు కనుక్కోవచ్చు ఎవరు చేసిందని. ఇప్పుడే అదే నువ్వు చేసింది దాన్ని ఎందుకు ఇస్తాం కదా, స్పీచ్ అతనే మామ చేసింది, ఇతనే. చూడండి ఇంతమందికి, ఒకరిద్దరు కాదు 10 మందికి. మీకుందరా ఛానల్ వేరే లెవెల్. చూసారా, చూస్తేనే కళ్ళు ఊరిపోతున్నాయి కదా, కానీ మేము ఎవరికి ఇవ్వము, మా సరిపోదు కాబట్టి. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓసారి మా బాబాయి, మా ఇంటి పెద్ద దిక్కు, అతన్ని ఓసారి అడిగి చూద్దాం ఎలా ఉందో. అలా కాదు బాబాయ్, మాటల్లో చెప్పాలి. లేవు నాటు మాటలు రావట్లేదు అంటున్నాడు. ఒకసారి అందరికి చెప్పట్లు. కడప టీచర్ మా అన్న, ఇతను టీచరు, మాటలు కూడా చెబుతుంటున్నాడు. ఒకసారి ఇతను అడిగి చూద్దాము అసలు ఎలా ఉంది సార్ మీకు. సార్ మాటలే రావు సార్, అందరికి మాటలు రావు. చప్పట్లు, ఇంకో తరగతి చెక్కి చప్పట్లు. ఇతను ఇక్కడ కాదండి, ఇతన్ని పంజాబ్ నుంచి అదే పనికి వచ్చాడు. వినోద్ ఈయన సాఫ్ట్వేర్ బెంగళూరు. నా ఊళ్ళో అన్న ఇది ఎక్స్ప్రెషన్స్ లో అన్ని క్యాచ్ అయ్యి. అన్న ఇది ఒకసారి ఎలా ఉంది, బెంగళూరులో ఇలాంటి ఫుడ్ ఎప్పుడైనా తిన్నారా? అన్న ఎగ్జాక్ట్గా చెప్తున్నా, మన ఫ్యామిలీ అతను చెప్తున్నాడు ఇది సూపర్ ఉంది. చెప్పండి సార్, మీరు చెప్పండి. బెంగళూరుతో సూపర్ ఇంకోసారి చెప్పండి. అక్కడ రివ్యూ తీసుకుని అన్న చెప్పండి అన్న. బెంగళూరులో పోల్చుకుంటే ఈ బిర్యానీ చాలా మంచిగా ఉందని, ఎందుకంటే చాలా టేస్ట్ ఉంది. ఇంకా బెంగళూరులో మీకు ఇది బిర్యానీ ఎంత కాస్ట్ పడుతుంది అసలు? బెంగళూరులో యాక్చువల్గా అయితే 200-220 రూపీస్ ఉండొచ్చు అని, ఇక్కడైతే మనకి చీప్గా దొరికేసింది 150 రూపీస్కి. నోట్లో పెట్టుకుంటే లోపల పోవాలంటుందండి. రెడీ ఏందిరా ఈ చెట్టు పెట్టి కూడా గాలి తగలడంలయ్యా. ఏమో మనం వచ్చినప్పుడే ఇట్లయితే అదే పని కదా, అట్లాగా తినాల్సింది. నేను నా వీడియో బెన్ని తిని బాబాను సూపర్. చెప్పు అంతా కలిపి అందరు వచ్చు. అది పై రైస్ మీరు వేసుకున్నారు, అడుగుదు మాకు ఇప్పుడు సమరయ్య ముక్క నోట్లో పెట్టుకో. తిను అంతా చేయకు. కర్రీ బాగాలేకుండా కర్రీ లేకుండా యా ఎమ్మి తింటే కదా ఎమ్మి. వావ్, తిను థమ్స్ అప్. ఈ కర్రీ రైస్కి వేలం పడలేదు, 2 మిగిలాయి. గ్లాసులు ఓకే, ఎక్స్ట్రా స్టాఫ్. దీనిలకు నెక్స్ట్ ఈ అమౌంట్ వస్తే నెక్స్ట్ మనకు ఫుడ్కి ఉంటుంది. అమౌంట్ పెట్టింది ఇతను, టోటల్ అమౌంట్ ఇతంది. అతని పాట ఫస్ట్ ఎంత కనుక్కుందాము, తర్వాత చెప్పండి అసలు మీరు థమ్స్ అప్ ఎంత కావాలని కోరుకుంటున్నారు? అట్లే స్టార్ట్ చేయండి బెట్టింగ్.
20 రూపీస్ సురేంద్ర 20 రూపీస్. ఒక్క రూపాయి, 10 రూపాయి, రూపీస్ లేవు, 10 రూపీస్. 10 ఓన్లీ ఇంటూ 10 30 రూపాయలు. ఎవరైతే ఆ 30 రూపాయలు రామన్నది -10 రూపాయలు, -10 నో -10 యూ కెన్ 11 రూపాయల పైన ఏమైనా మాట పాడతావా? మొత్తానికి వేలం పాటని 135 రూపాయలకి నాగయ్య గారు పాడారు. ఆయన ఓపెన్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఓన్లీ కేవలం ఇప్పుడు చికెన్ కర్రీకి ఉంది. చికెన్ కర్రీ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 35 రూపాయలుగా వేలం పాట పడతాను. చూడండి ఒకసారి. 40 రూపీస్ ఒకటోసారి. సురేంద్ర గారు 40 రూపీస్ ఒకటోసారి. 45 రూపీస్, 45 రూపీస్, 45, 50, 55 రూపాయలు, 55. ఇది కూడా నాయ గారు చేజిక్కించుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నారు. 200 లేవు, అది ఉండేది లేదన్న. సరే సరే సరే, లాస్ట్ 65 రూపాయలు సురేంద్ర గారు. 67 రూపాయలు, 67 రూపాయలు. సభ మా ఇంటికి పెద్ద దిక్కు. 70 రూపాయలు, 70 రూపాయలు, 71 రూపాయలు. రామన్న గారు అతి దిగారు, 71 రూపాయలు పోయింది. నాయ గారు చూస్తారు, లేదు లేదు, ఇంతటితో వేలం పడగాలి. 72 రూపాయలు ఒకటోసారి. నాగయ్య గారు మొత్తానికి 73 రూపాయలు కూల్ డ్రింక్ తో పాటు చికెన్ ధర కూడా పలికారు. లాస్ట్ గ్లాసులు ఉచితంగా ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇంతటితో మీరు పూడు పాము చూసారా? 2 తలలు ఉంటాయి, మధ్యలో ఉంటుంది. అప్పట్లో వైరల్ అయ్యింది. ఇతనే చూసారా? వేసేది ఏమి ఉండదు, తినేది మటుకు నిమ్మలంగా నిదానంగా. ఇప్పుడు మిగిలిన ఒక కూల్ డ్రింక్ బాటిల్ పైన పడింది కన్ను. ఆ అన్నం అంతా కార్థం చేసినాడు. చూడడానికి బక్కంగా ఉన్నాడు కానీ 2 మనుషులు తిండి తింటాడు. భీమిలి కబడ్డీ జట్టులోని దండా తింటాడు, తెచ్చారా? అలా తింటాడు ఈయన. మీరు ఎప్పుడైనా రాహుల్ ద్రావిడ్ని చూసారా? ఇతను చూడండి, చూడడానికి నెమ్మదిగా తింటాడు కానీ మొత్తం ఐపు కొట్టే వరకు ఉంటాడు. సెంచరీ కాదు, డబల్ సెంచరీ కాదు, ట్రిపుల్ సెంచరీ అని కొట్టక తీరాడు. ఆ కుండ ఈ కుండను మొత్తం ఖాళీ చేస్తాడు. అస్సలు ఉంది మామా, సూపర్. అదే ఇది సెంచరీ కొట్టే వరకు వదిలిపెట్టాడు. పీసుని చూసారా? ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది నేనే కుక్ చేశాను. ఇతను తినబెడుతున్నాడు. ఆడొచ్చింది తిరుపతిలో, మాటలు రావట్లేదు. అంత ఉప్పు పడింది. కట్టినాడు. చూడండి ఫ్రెండ్, ఇతడే రాహుల్ ద్రావిడ్. అందరు అవుట్ అయినా కానీ అతను నాట్ అవుట్ కానీ నిలబడతాడు. ఆస్ట్రేలియా టీం మొత్తం ఎంత పోరాడినా సరే, మేము అందరం అవుట్ అయినా సరే, చూడండి అందరు అవుట్ అయ్యారు. చూడు, కానీ ఇతను మటుకు నాట్ అవుటే ఎప్పటికీ. ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు ఇలాంటి వాడు. ఖచ్చితంగా కొట్టండి బ్రో, ఎవరైతే మీకు ట్యాగ్ చేసేయండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, తిని పొయ్యి మండేది, పొయ్యి మీద కర్రీ మిగిలిపోయింది. కర్రీ ఇంకా మిగిలిపోయింది. ఫుల్ తినేసి పడుకున్నారు ఫ్రెండ్స్. మా బాబాయ్ చూడండి ఫ్రెండ్స్, తిని బాగా పడుకొని దొల్లుతున్నాడు. సీరియస్ గారి అది థమ్స్అప్ ఎవరైనా తాగుతారా? నాయా తాగుతావా? ఇదిగోండి, ఈ కట్టెల పొయ్యి మీద మేము వంట చేసాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా తిని పడుకొని ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు